అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోర్ట్ అండ్ ఎడ్యుకేషన్ హబ్. సో చాలా మంది ఏంటంటే మనకు ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ సంబంధించి అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. మాకు రెసిడెన్స్ సర్టిఫికేట్, అలాగే మాకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. సో అని అంటున్నారు. బట్ ఇంకొంతమంది ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ ఉంది, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, మాకు దీనికి ఏం చేయాలి అని అడుగుతున్నారు. యాక్చువల్గా మీకు అడగండి. మీరు అడిగి ఒకవేళ మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వట్లేదు అని అన్నారనుకోండి, అలాంటప్పుడు మీరు స్టూడెంట్స్ యొక్క టెన్త్ క్లాస్ కాదు, 4th నుంచి 10th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకొని మీ ఆధార్ కార్డ్స్, అలాగే మీకు ఉన్నటువంటి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అంటే కొన్ని స్కూల్లో 1 నుంచి 5 వరకు ఇస్తారు, అలాగే 6 నుంచి 10 వరకు ఇస్తారు. కొన్ని స్కూల్లో ఏంటంటే 4 నుంచి 5 వరకు ఒక స్కూల్ ఉంటుంది, అలాగే 6 నుంచి 10 వరకు ఇంకొక స్కూల్ ఉంటుంది. సో ఈ విధంగా స్టడీ సర్టిఫికేట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ మనకేంటంటే టోటల్గా 7 ఇయర్స్ 4 నుంచి 10 వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ ఎక్కడ చదివారు, గవర్నమెంట్ స్కూల్ చదివారా లేదనేది, అలాగే మీకున్నటువంటి రెసిడెన్స్ని ఇలాంటి వాటిని కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీకు స్టడీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఒకవేళ మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా మీరు స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది, మీ దగ్గర రేషన్ కార్డు ఉంటుంది, అలాగే ఆధార్ కార్డు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇబ్బంది ఉంటుంది అనేది నేను మీకు చెప్పాలని ఈ వీడియో అయితే ఇస్తున్నాను. ఎలాగో మీరు ఏ రోజులో ఎక్కడ మీకు ఏ రోజులో మీకు ఈ కౌన్సిలింగ్ అనేది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మీకు ఆల్రెడీ ఇక్కడ మీ ర్యాంక్స్ బట్టి మీకు సీట్ల అలాట్మెంట్ జరుగుతుంది. మీరు లేట్గా అయితే వెళ్ళొద్దండి. బట్ ఎక్కడ దగ్గర అయితే ఆర్కేవెల్ దగ్గర అయితే ఆర్కేవెల్కి వెళ్ళండి, నూజివీడి దగ్గర అయితే నూజివీడికి అయితే వెళ్ళండి. బట్ ఒకే ఫేజ్లో కౌన్సిలింగ్స్ అయితే కంప్లీట్ అవుతాయి. కాబట్టి రెగ్యులర్గా మనకు ఉన్నటువంటి ఈ ఆర్జీకేటీ వెబ్సైట్ని మీరు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండండి. ఈవెన్ మనకు డైలీ వేస్ ఇక్కడ కేటగిరీ వైజ్ ఎన్ని సీట్లు వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేస్తామనేసి ఇక్కడ సెకండ్ పాయింట్ అయితే నోట్ చేశారు. ఈవెన్ మనం కూడా వీడియోస్ అయితే పెడతాం. బట్ మీరు సేఫ్గా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.